ప్రైజ్లా కీర్తనలు 71వ అధ్యాయము 7-8 వచనం చదువుకుందాం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయం నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతా నా నోరు నిండి ఉన్నది. ఇక్కడ దేవుని గురించి ఆ బిడ్డ భక్తుడైన దావీదు ఏం చెప్తున్నారంటే, నన్ను చూసిన వారికి నేను ఒక విచిత్రంగా ఉన్నాను. నన్ను చూసిన వాళ్ళు ఈయనకి ఏంటి ఈయన ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు అన్నట్లుగా చూస్తున్నారు. కానీ నాకు బలమైన ఆశ్రయం నువ్వే, నా కేడము నీవే ప్రభువా. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ నా దినమంతా నా నోరు నిండి ఉన్నది. ఇతని మౌత్ ఎట్లా ఫిల్డ్ విత్ యువర్ ప్రైజ్ అనమాట. ఇన్ గ్లోరీ ఆఫ్ ఆల్ ద డే తిను ఏం చేస్తున్నట్టు దేవుణ్ణి ప్రైజ్ చేయడంలోనే తిను జీవిస్తున్నాడు. తన తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత నిరంతరం కూడా తన దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడు ఉన్నాడు. మనం కూడా మన ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలని నేర్చుకోవాలి. ఆమేన్.